సింహాచలం అప్పన్న సన్నిధి శోభాయమానంగా వెలిగిపోతోంది. చందనోత్సవం వేళ భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత పట్టువస్త్రాలు సమర్పించారు. మొదటి 2 గంటల్లో 8,000 మందికి పైగా భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. టైం స్లాట్ విధానం పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. టికెట్లు ఉన్న భక్తుల్ని కొండ మీదికి అనుమతిస్తున్నారు. ఇటు సర్వదర్శనం క్యూ లైన్లు కూడా వేగంగా కదులుతున్నాయి. రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది. మరి తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనాలు, మరి స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా తీసుకోవడం వల్ల చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి